హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జలక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు 27,000 రూపాయలు 30,000 రూపాయల బడ్జెట్లోనే సామ్సంగ్ నుండి ఒక మంచి QLED స్మార్ట్ టీవీ పర్చేస్ చేద్దామని చూస్తున్నారా? అయితే నేను మీ ముందు తీసుకొచ్చా సామ్సంగ్ QEF6. ఇది మన ఫ్లిప్కార్ట్లోని 27,000 రూపాయలు 30,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారన్నమాట. ఈ టీవీ ఆగస్ట్ 20, 2025 అయితే లాంచ్ చేశారు. లాంచ్ చేసినప్పటి నుండి కూడా 38,000 రూపాయల బడ్జెట్లోనే వీళ్ళైతే సేల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇది మంచి ప్రైస్ డిస్కౌంట్లు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎటువంటి మనకి ఆఫర్స్ ఏమీ కూడా లేవు ప్రజెంట్. కాకపోతే వీళ్ళు ఇదే ప్రైస్ రేంజ్ అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో దీన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చా, లేకపోతే దీంట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తక్కువ ప్రైజ్లో వీళ్ళు సేల్ చేస్తున్నారా అనే ఇన్ఫర్మేషన్తో పాటుగా కంప్లీట్ ఇన్డెప్త్ రివ్యూ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేసేయండి. ఫ్రెండ్స్, బాక్స్ వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రిమోట్ అయితే వస్తుంది, అలా పవర్ కార్డ్ అయితే ఉంటుంది, సమ్ పేపర్ డాక్యుమెంట్స్ అండ్ వారంటీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనం ఫైనల్గా టీవీ అయితే బాక్స్లో రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా బాక్స్ వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మన దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెగ్యులర్గా మనం చూసేటువంటి సామ్సంగ్ టీవీస్ ఏవైతే బిల్డ్ క్వాలిటీ వస్తుందో సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రేమ్లెస్ డిజైన్తో వస్తుంది. బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ కూడా చాలా మినిమల్గానే ఉంటుంది అన్నమాట. అలా మనం బెజల్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా థిన్ బెజల్స్తో రావడం జరుగుతుంది. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే బెజల్స్ వారీగా మనకి ఏ ప్రాబ్లం కూడా లేదని చెప్పుకోవచ్చు. అలాగే మనం బాటమ్ సైడ్లో 2 స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మన బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్ కనెక్టివిటీ పోర్ట్స్ అన్ని కూడా ఒక సైడ్ అయితే ఉంటున్నాయి అన్నమాట. ఫస్ట్ వచ్చినప్పటికి USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి వెర్షన్ 2.0తోనే వస్తుంది. అలాగే 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి ERC పోర్ట్ అయితే ఉంటుంది అన్నమాట. మిగతా 2 వచ్చినప్పటికి నార్మల్ పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా కనెక్టివిటీస్ అన్ని కూడా ఈ బాటంలోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా మన బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి పవర్ కార్డ్ కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక పిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వెర్షన్ 5 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది కంప్లీట్ మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే. కనెక్టివిటీలో అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ మనం దీని ఒక రిమోట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ నేను కొద్దిగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఈ టీవీ మనకు QLEDతో వస్తుంది. అల్ట్రా హెచ్ స్మార్ట్ టీవీ కాదు, 3D స్మార్ట్ టీవీ కూడా కాదన్నమాట. కాకపోతే వీళ్ళు ఇచ్చిన రిమోట్ ఏంటి, స్మార్ట్ IR రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. మనకి 25,000 రూపాయలు 24,000 రూపాయలు వచ్చేటువంటి విస్తా ప్రో కావచ్చు, ఇన్ఫినిటీ విజన్ కావచ్చు, అందులో కూడా మనకి స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. విస్తా ప్రో వచ్చినప్పటికి సోలార్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. దీంట్లో ఎందు గురించే మరి ఇలా 3D స్మార్ట్ టీవీకి ఇచ్చిన విధంగా IR రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే డ్యూరబిలిటీ చాలా బాగుంది. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బట్ సామ్సంగ్ ఒకటి ఆలోచించుకోవాలి, ఇది QLED స్మార్ట్ టీవీ. ఏదో 3D స్మార్ట్ టీవీస్కి ఏదో రెగ్యులర్ చిన్న చిన్న స్మార్ట్ టీవీస్కి ఇచ్చిన విధంగా ఈ టైప్ రిమోట్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించుకోవాలన్నమాట. 2026 నుండి వచ్చేటువంటి స్మార్ట్ టీవీస్ ఏవైతే బేసిక్ రేంజ్లో QLED స్మార్ట్ టీవీస్ కావచ్చు, అన్నింటిలోని కూడా కంప్లీట్ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్స్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తే ద బెటర్ ఉంటుంది, సేల్స్ కూడా బాగుంటాయని చెప్పేసి నా యొక్క స్మాల్ రికమెండేషన్ అనమాట బ్రాండ్కి వచ్చేటప్పటికి. అదర్వైజ్ మనకి రిమోట్లో ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం డిస్ప్లేలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన స్పెక్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. ఆ తర్వాత డిస్ప్లే క్వాలిటీ ఏ విధంగా ఉంది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా మనం డైరెక్ట్గా అయితే చూద్దాం. ఫస్ట్ మన దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీ 4K అల్ట్రా హెచ్డి VA ప్యానల్ విత్ QLED లేయర్తో వస్తుంది. అలాగే 50 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అలాగే 400 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 100% కలర్ వాల్యూమ్తో వస్తుంది. HR10+ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే Q4 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా దీని యొక్క డిస్ప్లే స్పెక్స్ అలాగే పర్ఫార్మెన్స్ స్పెక్స్ మాట్లాడుకున్నట్టయితే. నెక్స్ట్ మనం దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, దీని యొక్క బ్రైట్నెస్ నీడ్స్ గురించి. దీంట్లో 400 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వరిగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. అలా కాకుండా మీరు కంప్లీట్ జీరో లైటింగ్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే మన కంటి మీద ఓవర్ లైటింగ్ అనేటువంటి పడతలేదు. సో బ్రైట్నెస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మనకి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా షార్ప్ అండ్ మనకి డీటెయిలింగ్ అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది. అలా మన బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే మంచి డీపర్ బ్లాక్స్తో వస్తుంది అనమాట. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా మంచిగా అయితే కనిపించడం జరుగుతుంది. సో మీరు ఏ టైప్ ఆఫ్ వీడియో ప్లే చేసుకున్నా సరే ఎక్కడ కూడా మనకి లైట్ గ్రే కానీ ఈ టైప్ ప్రాబ్లం అయితే లేదన్నమాట. మీరు అంతా డీటెయిల్గా అబ్జర్వ్ చేసుకోండి, గ్రే కలర్ లాంటి ప్రాబ్లం అయితే నేను ఈ టీవీలో నోటీస్ చేయలేదన్నమాట. సో అలా మన వైట్స్ విషయానికి వచ్చినట్టయితే వైట్స్ కంప్లీట్ న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. ఎక్కడ కూడా మనకి వామ్ కలర్ కానీ లేదా బ్లూ టింటెడ్ ప్రాబ్లం అయితే ఈ టీవీలో లేదని చెప్పుకోవచ్చు. వైట్లో డీటెయిల్స్ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. వైట్స్ కూడా మంచి వైబ్రెంట్గా అయితే ఈ టీవీ విజిబుల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం దీని యొక్క కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే చాలా వైబ్రెంట్ కలర్స్ అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది. కలర్స్ చాలా షార్ప్గా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. మనకు ఆకుల మీద ఉన్నటువంటి గీతలు ఏవైతే ఉంటాయి అవి కూడా చాలా షార్ప్
షార్ప్గా అయితే ఈ టీవీ చూపించడం జరుగుతుంది. కలర్స్ వారీగా అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు మాట, చాలా మంచి కలర్స్తో అయితే వస్తుంది. అలా మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఆ మోడ్స్ అనేటువంటి చేంజ్ చేసుకుంటా ఉండండి, ద బెటర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలా మీరు కనుక ఎక్కువ OLED హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నారనుకోండి, మంచి డైనమిక్ రేంజ్ అయితే ఉంటుంది. అలాగే డైనమిక్ బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది మనం. టోటల్గా 400 నిట్స్కి అయితే ఇది రీచ్ అవ్వడం జరుగుతుంది. మీకు చాలా వైబ్రెంట్గా కలర్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా షార్ప్గా ఉంటుంది. కలర్స్ కూడా టోటల్గా నియర్ టు రేంజ్ విత్ కలర్ బూస్టింగ్తో ఈ టీవీ అయితే వస్తుంది. హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు అయితే కంప్లీట్గా సినిమాటిక్ కలర్ ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. అలా మీరు కనుక రెగ్యులర్ సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకుని ఈ టీవీ చూస్తున్నా సరే 4K అప్స్కేలింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మీకు 1080p వీడియోని రియల్ 4Kలోకి అయితే ఇది కన్వర్ట్ చేస్తుందన్నమాట. కలర్స్ మంచిగా యాడ్ చేస్తుంది, డీటెయిల్స్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎడ్జెస్ దగ్గర అయితే మాత్రం చాలా షార్ప్గా అయితే ఈ టీవీ చూపిస్తుంది అనమాట. ఒకవేళ 720p వీడియోస్ ఈ టైప్ అయినా మీరు ప్లే చేస్తుంటేనంటే ఎడ్జెస్ దగ్గర కొద్దిగా సాఫ్ట్గా అయితే కనిపిస్తుంది. అదర్వైజ్ మనకి చాలా మంచి అప్స్కేలింగ్తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలా మనం ఫేస్ ఆఫ్ కలర్స్ విషయానికి వచ్చినట్టయితే టోటల్గా నేచర్ కలర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఎక్కడ కూడా రెడ్డిష్ కలర్ కానీ లేకపోతే సాఫ్ట్ కలర్ అనే ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయాలి. కలర్స్ అయితే మాత్రం చెప్తున్నాను కదా, అద్భుతంగా అయితే ఉన్నాయి. మీరు ఖచ్చితంగా దీని యొక్క కలర్ రేంజ్కి మనం పెట్టే డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు కనుక స్పోర్ట్స్ ఛానల్ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, మనకి ఆబ్జెక్ట్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు అంత షార్ప్ ఇమేజ్ అయితే ఉండట్లేదు, కొద్ది బ్లర్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ బడ్జెట్లో వచ్చేటువంటి మిగతా టీవీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మోషన్ ఫ్లో అనేటువంటిది దీంట్లో అంత బెటర్ అయితే లేదు. ఒకవేళ మీకు స్పోర్ట్స్ ఛానల్స్ మెయిన్ ప్రయారిటీ ఆబ్జెక్ట్ మాకు చాలా షార్ప్గా కనిపించాలనుకుంటే మాత్రం ఈ టీవీ స్కిప్ చేసుకోవడం బెటర్ అనమాట. దీనికంటే మనకి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ ఉంది కదా, దాంట్లో మోషన్ బ్లర్ అయితే మంచిగా రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ టీవీ మన దగ్గర లేదు, ఉంటే మాత్రం రెండు పక్కన పెట్టి మీకైతే చూపించేవాడిని. అది మన సబ్స్క్రైబర్ పర్చేస్ చేసుకున్నారన్నమాట. ఆ పర్సన్ వచ్చినప్పుడు ఒంగోలు అనుకుంటా, అంతే ఒంగోలు అయింది. 19,400 రూపాయల బడ్జెట్లో అయితే వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు. సో ఈ టీవీ కూడా సేల్గా అయితే ఉందన్నమాట. ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి, అక్కడ నా ఫోన్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నెంబర్ వస్తే ఏమవుతుందంటే నాకు ఖాళీ ఉండట్లేదు అనమాట, నీకు రికార్డింగ్ కూడా చేసుకునే అవసరం లేదు, అన్ని ఫోన్లు అయితే వస్తున్నాయి. అందుగురించి నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయను. మీకు ఏమైనా నీడ్ ఉంటే మాత్రం అక్కడ కాంటాక్ట్ అవ్వండి. అక్కడైతే నేను మీకు మంచి ప్రైస్గా ఈ టీవీని కూడా సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని యొక్క ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఎటువంటి డాల్బీ అట్మాస్తో కూడా రావట్లేదు, డాల్బీ డిజిటల్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ మనకి OTS లైట్ ఉంటుంది, అడాప్టివ్ సౌండ్ ఉంటుంది, QSIP టెక్నాలజీతో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. సరౌండింగ్ పార్టిషన్ అంతా కూడా బాగానే ఉంటుంది. మీకు డాల్బీ డిజిటల్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో డాల్బీ అట్మాస్ సౌండ్ బార్స్ కూడా మీరు ఈ టీవీకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ద బెటర్ ఆడియో క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. మన డిఫాల్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇందులో సౌండ్ క్వాలిటీ బాగుంటుంది, డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా అయితే వినపడుతుంది అనమాట. సింగర్ పాడేటువంటి వోకల్ డీటెయిల్స్ బాగుంటుంది, బేస్ బాగుంటుంది, అలాగే ట్విట్టర్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వాల్యూమ్ వచ్చినప్పుడు తెలిసిందే కదా, సామ్సంగ్ టీవీస్ అన్నీ కూడా హెవీ వాల్యూమ్తో అయితే రాదు. మీకు చిన్న రూమ్ అనుకోండి సరిపోతుంది, పెద్ద రూమ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా సౌండ్ బార్ అయితే మెయింటైన్ చేసుకోవడం బెటర్ అనమాట. బట్ మీరు టీవీస్ నుండి అయితే మాత్రం ద బెటర్ ఆడియో క్వాలిటీస్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకు అనేటువంటిది వెరీ సూన్ నేను మీ ముందుకి టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో పాటు వీడియో అయితే తీసుకొస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఇప్పుడే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోని అయితే మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. మీ ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం దీని గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే అసలు గేమింగ్ అయితే పనికిరాదు భయ. ఎవరైతే గేమింగ్ అని ఆలోచన ఉంటారో తీసి పక్కన పడేయండి. ఇది మీకు చిన్న గేమ్స్ కూడా అసలు హ్యాండిల్ చేయలేకపోతుంది. ఎక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ అనేటువంటి రావడం జరుగుతుంది అనమాట. మీరు కనుక PlayStation 5 నుండి కనెక్ట్ చేసుకోవాలంటే మాత్రం ఈ టీవీ 100% నాట్ రికమెండబుల్. సో ఓకేనా. నెక్స్ట్ మనం దీని యొక్క ప్రోస్ అలా కాన్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ప్రో వచ్చినప్పటికీ దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ చాలా మంచి డిస్ప్లే క్వాలిటీతో ఈ టీవీ వస్తుందన్నమాట. మనం పెట్టిన డబ్బులకి అయితే మాత్రం 100% న్యాయం చేయడం జరుగుతుంది. సెకండ్ ప్రో వచ్చినప్పటికీ ఆడియో క్వాలిటీ అన్నమాట. మీరు సౌండ్ బార్స్ అయినా మెయింటైన్ చేసుకోండి, ద బెటర్ ఆడియో క్వాలిటీతోనే ఈ టీవీ అయితే వస్తుంది. థర్డ్ ప్రో వచ్చినప్పటికీ ఇది లేటెస్ట్ జనరేషన్ Tizen OSతో వస్తుంది. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఉండదు. అలాగే 7 years పాటు అప్గ్రేడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకు సాఫ్ట్వేర్ వైజ్ అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేదు. పైగా నాక్ సెక్యూరిటీతో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది.
ఇది కంప్లీట్గా దీని యొక్క ప్రోస్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే చెప్పుకోదా కాన్స్ ఏమీ కూడా లేవన్నమాట. ఉన్నదల్లా ఈ రిమోట్ తప్ప ఇంకే కాన్స్ ఏమీ కూడా నాకైతే కనిపించలేదు. ఇది కంప్లీట్గా ఈ టీవీ గురించి. నెక్స్ట్ మన యొక్క సర్వీస్ అండ్ వారంటీ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకు 2 years వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చినప్పటికి తెలిసిందే కదా, చాలా స్పీడ్ సర్వీస్ అయితే ఉంటుంది. మీరు విలేజెస్లో ఉన్నా సరే చాలా స్పీడ్ సర్వీస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ పార్ట్ అవైలబిలిటీ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఏ ప్రాబ్లం కూడా ఉండదు. కాకపోతే మీరు ఈ టీవీ పర్చేస్ చేసుకుంటున్నారంటే ఇదనే కాదు, శాంసంగ్లో ఏ టీవీ పర్చేస్ చేసుకున్నా సార్ మస్ట్ అండ్ షుడ్గా 2 year లేదా 3 year ఎడిషనల్ వారంటీ తీసుకోండి. ఎందుకలా చెప్తున్నానంటే శాంసంగ్ టీవీస్ లాంగ్ రన్లో డిస్ప్లే కంప్లైంట్స్ అనేటువంటి వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తున్నారు అనమాట. అందు గురించి పోతే పోయింది ఒక్క 2,000 3,000 రూపాయలు ముందే పెట్టేశారంటే మీకు ఈ పీరియడ్లో ఏ ప్రాబ్లం వచ్చేసరికి డైరెక్ట్ కంపెనీ ఫ్రీగా పార్ట్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అందు గురించి ఫస్ట్ 3,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేసుకుని ఈ ఎడిషనల్ వారంటీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటారు. అది కూడా మీరు అఫిషియల్ వెబ్సైట్లోనే తీసుకున్నంతే తప్ప థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరి దగ్గర కూడా ఇన్సూరెన్స్ అలాంటివి ఇటువంటి ఏమి కూడా తీసుకోకండి. దానివల్ల మనకే లాస్ అనమాట. సో అర్థమైంది. ఇది కంప్లీట్గా ఈ టీవీ యొక్క రివ్యూ వచ్చినప్పటికి. ఈ బడ్జెట్లో తీసుకోవచ్చా? 28,000 రూపాయల బడ్జెట్ లేదా 30,000 రూపాయల బడ్జెట్లో అంటే ఆరామ్స్గా తీసుకోవచ్చు. ఎవరికైతే మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలనుకుంటే వాళ్ళే తీసుకోండి. మీరు 100% సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంటుంటే నేను మీ ముందుకి మంచి మంచి స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్, అలాగే హోమ్ అప్లికేషన్స్ యొక్క జెన్యూన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ని తీసుకొస్తూ ఉంటాను అనమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.